So, what do you think this younger generation is thinking about relationship? Frankly speaking, younger generation ki they don't even know the proper definition of relationship. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిచ్యువేషన్షిప్ అనేది చాలా క్యాజువల్, అది సీరియస్నెస్ ఉండదు. ఇట్ స్టార్ట్స్ విత్ ఒక వర్షం పడిన రాత్రి అంటారు చూడండి, సంథింగ్ లైక్ దాట్. బెస్టీస్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు. వాళ్ళు ఫ్రెండ్సా లేకపోతే అదేనా రిలేషన్షిప్పా? ఈ బెస్ట్ ఫ్రెండ్ ఆర్ బెస్టీ అనే ఒక ట్యాగ్ పెట్టుకొని 10-15 years బ్యాక్ ఎమోషన్స్ అండ్ బాండింగ్స్ అవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. మరి ఇంత సడన్ చేంజెస్ ఎందుకని? కరెంట్ టైమ్స్లో ఈ ఇన్ఫ్లేషన్కి కావచ్చు, ఈ కాంపిటీషన్కి కావచ్చు, జనరలీ ఏంటంటే బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ వర్కింగ్. అసలు ఏ లెవెల్లో వర్క్ చేస్తున్నారంటే వీళ్ళిద్దరి మధ్యన కాంపిటీషన్. నువ్వు ఎక్కువ సంపాదిస్తావా, నేను ఎక్కువ సంపాదిస్తానా, నువ్వే కంపెనీలో చేస్తున్నావు, నేనే కంపెనీలో చేస్తున్నా అని వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోనే ఇంత కాంపిటీషన్ వచ్చి, సో దే ఆర్ రన్నింగ్ ప్యారలల్లీ టువర్డ్స్ ది ఇండివిజువల్ గోల్స్, నాట్ ఎ కలెక్టివ్ గోల్. హలో, నా పేరు ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు విశ్వయం ఛానల్. ఈరోజు మన టాపిక్ ఎంతో ఇంట్రెస్టింగ్ టాపిక్, అందులోనూ యూత్ని బాగా ఆకట్టుకునే టాపిక్, రిలేషన్షిప్ వర్సెస్ సిట్యుయేషన్షిప్. ఇవాళ రోజుల్లో రిలేషన్షిప్ కన్నా, లవ్ కన్నా సిట్యుయేషన్షిప్ అనేది ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది. ఇంతకు ముందు రిలేషన్షిప్లో మనుషులు చాలా ఇంపార్టెంట్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళు, కానీ ఈ రోజుల్లో అలా లేదు. ఎందుకు ఇలా జరుగుతోంది? రిలేషన్షిప్లో ఇప్పుడు సిట్యుయేషన్స్ ఇంపార్టెంట్, సిట్యుయేషన్స్ కరెక్ట్గా ఉంటే చాలు అనుకుంటున్నారు. అది ఎందువల్ల జరుగుతోంది? యంగ్ కపుల్స్కి రిలేషన్షిప్ అంటే ఎగ్జైట్మెంట్, వైబ్ అండ్ హ్యాపీనెస్. కానీ ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే మాకు ఈ రిలేషన్షిప్స్ వద్దు అని వదిలేసుకుంటున్నారు. పెళ్ళైన వాళ్ళ విషయానికి వస్తే అడ్జస్ట్మెంట్ అనే వర్డ్ మనం ఎక్కువగా వింటుంటాం. పెళ్ళైన వాళ్ళు రిలేషన్షిప్ విషయంలో ఒకప్పుడు అడ్జస్ట్ అయితే బాగుండేది, అడ్జస్ట్ అయిపోదాం అనుకునేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో మాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి, మాకు స్పేస్ కావాలి, మాకు ఒక పీస్ కావాలి అని విడిపోతున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది? కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఆర్ వి బిల్డింగ్ రిలేషన్షిప్ ఆర్ జస్ట్ మేనేజింగ్ సిట్యుయేషన్షిప్స్? కానీ ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి? రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గా ఉండాలా లేదా సిట్యుయేషన్ని బట్టి చేంజ్ అవ్వాలా? ఆ విషయాలకు సమాధానం ఈరోజు మనం తెలుసుకుందాం రామ్ గారి మాటల్లో. రామ్ గారు హైదరాబాద్లో ఒక మంచి పేరున్న రిలేషన్షిప్ కౌన్సిలర్. సో వెల్కమ్ బ్యాక్ రామ్. లాస్ట్ టాపిక్ వెంట్ వెల్ అండ్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ కాన్వర్జేషన్. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ యంగర్ జనరేషన్. ఓకే, సో వాట్ యూ థింక్ దిస్ యంగర్ జనరేషన్ ఈస్ థింకింగ్ అబౌట్ రిలేషన్షిప్? మీరు ఏమనుకుంటున్నారు? రిలేషన్షిప్ మీద యంగర్ జనరేషన్ ఎలా ఆలోచిస్తోంది? ఫ్రాంక్లీ స్పీకింగ్, యంగర్ జనరేషన్కి అసలు రిలేషన్షిప్ అంటే ఏంటో కూడా తెలియదు. లైక్ దే డోంట్ ఈవెన్ నో ది ప్రాపర్ డెఫినేషన్ ఆఫ్ రిలేషన్షిప్. వాళ్ళు సిచ్యువేషన్షిప్ని వీటన్నిటినే ఒక రిలేషన్షిప్ అనుకుంటున్నారు. బట్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అసలు సిచ్యువేషన్షిప్ ఈజ్ టోటలీ డిఫరెంట్, రిలేషన్షిప్ ఈజ్ టోటలీ డిఫరెంట్. అండ్ ది కరెంట్ జనరేషన్ అన్ఫార్చునేట్లీ సిచ్యువేషన్షిప్లో ఉండి వాళ్ళు ఏంటంటే నేను ఒక గ్రేట్ రిలేషన్షిప్లో ఉన్నాను అని అనుకుంటున్నారు. బట్ చాలా డిఫరెన్స్ ఉంటుందండి. లైక్ ఐ టెల్ యూ ది పిన్ పాయింట్స్, ది డిఫరెన్స్ ఏంటో చెప్తా చూడండి. సో అసలు బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ రిలేషన్షిప్ ఇంకా సిచ్యువేషన్షిప్కి ఏంటిది అని అంటే, ఒక రిలేషన్షిప్లో కమిట్మెంట్ అనేది ఉంటుంది, ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్, ఒక ఫ్యూచర్ అనేది ప్లాన్ చేసుకుంటారు. అండ్ యునో దే ఆర్ ఆల్వేస్ హ్యావింగ్ వన్ థింగ్ ఇన్ మైండ్. ది అల్టిమేట్ గోల్ ఏంటిది అని అంటే టు గెట్ మ్యారీడ్ టు ఈచ్ అదర్. సో రిలేషన్షిప్ స్టార్ట్ అయినప్పుడు ఏంటిది అని అంటే ఇవన్నీ పక్కాగా ప్లాన్ అయి ఉంటాయి. ఒక ఫ్యూచర్ ఏంటిది, వాట్ ఆర్ వి గోయింగ్ టు డూ టుగెదర్, ఇవన్నీ కూడా. బట్ ఒక సిచ్యువేషన్షిప్కి వచ్చేసరికి ఏంటంటే దెర్ ఈస్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఇన్ ఆల్ దీస్ ఎలిమెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిచ్యువేషన్షిప్ అనేది చాలా క్యాజువల్, అది చాలా క్యాజువల్ హుక్అప్ చెప్పాలంటే. సో దీంట్లో ఏంటంటే సీరియస్నెస్ ఉండదు. అండ్ మెనీ ఏ టైమ్స్ మనం చూస్తూ ఉంటాం ఇవన్నీ ఏంటంటే ఇట్ స్టార్ట్స్ విత్ ఆ సిచ్యువేషన్కి, లైక్ ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ఒక వర్షం పడిన రాత్రి అంటారు చూడండి, సంథింగ్ లైక్ దాట్. అక్కడ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈవెన్చువల్లీ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ రొమాన్స్, ఇట్స్ ఆల్ అబౌట్ బీయింగ్ టుగెదర్ జస్ట్ టు హ్యావ్ ఫన్, అండ్ దట్ టు టెంపరరీ. సో దాంట్లో లాంగ్ టర్మ్ గోల్స్ అంటూ ఉండవు, కమిట్మెంట్ అంటూ ఉండదు. అయితే వినడానికి ఇది బాగానే ఉంది కదా, ఫుల్ ఫన్, షార్ట్ టర్మ్ కమిట్మెంట్ బాగానే ఉంది కదా అనుకుంటారు. కానీ దీంట్లో డిసడ్వాంటేజెస్ కూడా చాలా ఉన్నాయి. ఒకటి ఏంటంటే ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ. అంటే ఒక రిలేషన్షిప్లో ఏంటంటే దెర్ ఇస్ అ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ దట్ యూ విల్ ఫీల్. బట్ ఒక సిచ్యువేషన్షిప్లో అట్లా కాదు. ఒక అబ్బాయో ఒక అమ్మాయో ఈరోజు నీతో ఉండొచ్చు,
రేపు నీతో ఉండడు వాడు. సో ఆబ్వియస్లీ దెర్ ఇస్ నో సెన్స్ ఆఫ్ కమిట్మెంట్, నో సెక్యూరిటీ. ఇవన్నీ లేకపోయేసరికి ఏంటంటే ఆ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్ ఏదైతే ఉంటుందో అది కూడా లేకుండా పోతుంది ఈ మధ్యన. సో ఇట్లాంటి నెగటివ్స్ కూడా చాలా ఉంటాయి. సో దట్ ఈస్ ద ప్రైమరీ డిఫరెన్స్ బిట్వీన్ రిలేషన్షిప్ అండ్ సిచ్యువేషన్షిప్. రామ్, బెస్టీస్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు, వాళ్ళు ఫ్రెండ్సా లేకపోతే అదేనా రిలేషన్షిప్పా? మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అండి. చాలామందికి క్వశ్చన్ ఉంటుంది, బట్ అన్ఫార్చునేట్లీ ఎవరికి క్లారిటీ లేదు అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈజ్ అనేసి. అయితే ఫ్రాంక్లీ స్పీకింగ్ అది ఒక రిలేషన్షిప్ అయినా లేదా ఫ్రెండ్స్ వరకే పరిమితమా అని అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ టూ ఇండివిజువల్స్ అండి. లైక్ వాళ్ళు ఆర్ దే డ్రాయింగ్ ది బౌండరీస్, ఆర్ దే సెటింగ్ క్లియర్ లిమిటేషన్స్ అండ్ బౌండరీస్ అనేది ఇట్ ఈస్ ఇంపార్టెంట్. దెర్ ఆర్ మెనీ పీపుల్ ఈవెన్ ఇన్ కరెంట్ టైమ్స్ ఎవరైతే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారో బట్ దే నో దర్ లిమిట్స్. హవెవర్ మనం కొందరు ఇండివిజువల్స్ని చూస్తాం ఏంటంటే ఈ బెస్ట్ ఫ్రెండ్ ఆర్ బెస్టీ అనే ఒక ట్యాగ్ పెట్టుకొని దే టెన్ టు టేక్ ది అడ్వాంటేజ్ యాజ్ వెల్. సో ఇట్ ఈస్ మోర్ లైక్ దే ఆర్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ విత్ బెనిఫిట్స్. సో there is no definite clarity upon this, or there is no definite there is no definite definition for this particular question. అది రిలేషన్షిప్ వరకే పరిమితమా లేదా అది ఫ్రెండ్షిప్ వరకే పరిమితమా లేదా రిలేషన్షిప్కి కూడా దారి తీస్తుందా అని అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ టూ ఇండివిజువల్స్ అని అండి. వాళ్ళు ప్యూర్గా ఉన్నారు, వాళ్ళకి క్లారిటీ ఉంది అని అంటే ఎస్ దే క్యాన్ బి టూ బెస్ట్ ఫ్రెండ్స్, బీ ఇట్ అ బాయ్ అండ్ అ గర్ల్ ఆర్ కుడ్ బి ఫ్రమ్ ది సేమ్ జెండర్. కానీ వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్ కింద తీసుకొని లిమిట్స్ దాటే అవకాశం కూడా ఉంది అండ్ చాలామంది అలా చేస్తుంటారు కూడా. రామ్, అలా అయితే ఈ ఫ్రెండ్షిప్, సిచ్యువేషన్షిప్, రిలేషన్షిప్ వీటిలో ఫీలింగ్స్ ఇంపార్టెంటా లేదంటే క్లారిటీ ఇంపార్టెంటా? వితౌట్ ఎ డౌట్ క్లారిటీ ఇంపార్టెంట్ అండి. లైక్ ప్రతి రిలేషన్షిప్లో క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అసలు మనం ఇద్దరం కలుస్తున్నాము అని అంటే అసలు వాట్ ఈస్ ద పర్పస్ అనే ఒక క్లారిటీ ఉండాలి, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలనే క్లారిటీ ఉండాలి. ఫీలింగ్స్ ఇంపార్టెంట్ కాదా అనే క్వశ్చన్ వస్తే టు అన్ ఎక్స్టెంట్ అది కూడా ఇంపార్టెంటే. కాకపోతే ఫీలింగ్స్తో ప్రాబ్లం ఏంటంటే ఈరోజు నాకు ఫీలింగ్స్ ఒకళ్ళ మీద వస్తుంది, అవే ఫీలింగ్స్ ఇంకోళ్ళ మీద రేపు వస్తాయి నాకు. సో ఫీలింగ్సే ఇంపార్టెంట్ అని అనుకుంటే నేను ప్రతి ఒక్కరి దగ్గరికి పోవాల్సి వస్తుంది అక్కడ. సో అక్కడ ఫీలింగ్స్ కంటే కూడా క్లారిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. నాకు ఎవరు కావాలి, నాకు తగ్గ పర్సన్ ఎవరు, నేను ఎలాంటి రిలేషన్షిప్లోకి వెళ్ళబోతున్నాను, దీనికి కాన్సిక్వెన్సెస్ ఏంటివి, ఈ క్లారిటీ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏ రిలేషన్ అన్నా అవ్వచ్చు, అది ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, సిచ్యువేషన్షిప్ అవ్వచ్చు ఆర్ లివ్ ఇన్ అవ్వచ్చు, కుడ్ బి ఎనీథింగ్. మీకు క్లారిటీ ఇన్ థాట్స్ ఉన్నాయి అని అంటే యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ కాన్ఫ్లిక్ట్స్ ఆల్ టుగెదర్. అలా క్లారిటీ లేని పక్షంలోనే మనకి ఎన్నో గొడవలు అవి వస్తూ ఉంటాయి. Ram, nowadays we hear surveys saying that office relationships, casual relationships at office, casual dating, office dating, what exactly is all that? సో ఈ క్యాజువల్ డేటింగ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో స్పెషలీ కార్పొరేట్స్లో చాలా ఎక్కువైపోయింది కరెంట్ టైమ్స్లో. ఇది ఎక్కువ అవడానికి రీజన్స్ కూడా ఉన్నాయి. సో బేసిక్గా ఏంటంటే వి గెట్ టు సీ ఈ మధ్యన కరెంట్లీ ఉన్న లైఫ్ స్టైల్ చూసుకుంటే కనుక ప్రతి పర్సన్ ఆఫీస్లోనే ఎంత కాదన్నా ఒక 9-10 గంటలు సమయం కేటాయిస్తున్నారు. సో ఇంత టైం ఆల్మోస్ట్ అబౌట్ 9 to 10 hours వాళ్ళు ఆఫీస్లో స్పెండ్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఏంటంటే దే హ్యావ్ అదర్స్ అరౌండ్, వాళ్ళతో కొంచెం క్లోజ్ అవ్వడము, క్లోజ్నెస్ కాస్త ఏంటంటే స్లోగా ఒక చిన్న టెంపరీ రిలేషన్షిప్ లీడింగ్ టు క్యాజువల్ డేటింగ్స్ ఇవన్నీ అవుతూ ఉంటాయి. అండ్ ఆల్సో ఆఫీస్ పార్టీస్ అవుతూ ఉంటాయి. ఆఫీస్ పార్టీస్లో ఆబ్వియస్లీ ఆల్కహాల్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఇమోషనల్ హైలో ఉన్నప్పుడు వాళ్ళు మళ్ళీ హుకప్ చేసుకోవడము ఆర్ ఫిజికల్ అవ్వడము ఇవన్నీ చాలా కామన్ అయిపోయినాయి. సో వర్క్ ప్లేస్లో ఎందుకు ఇంత అవుతుంది అని అంటే దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది యాక్చువల్లీ. అదేంటంటే ఆన్ అన్ యావరేజ్ ఎవరన్నా సరే ఎంత కాదన్నా సరే ఒక 10 hours to 12 hours ఆఫీస్లోనే టైం స్పెండ్ చేస్తున్నారు. ఇంత టైం ఒక వర్క్ ప్లేస్లో స్పెండ్ చేసినప్పుడు ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ దట్ మనం కొంచెం క్లోజ్ అవుతాము. క్లోజ్ అయిన తర్వాత ఏంటంటే మనం ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటాము. ఇలా షేర్ చేసుకొని ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆఫీస్లలో హెల్పింగ్ కూడా ఇట్ ఈస్ అ కామన్ ఫినామినా. నాకు ఏదైనా ఇష్యూ ఉంది అని అంటే మై కలీగ్ విల్ హెల్ప్ మీ.
ఆ హెల్ప్ని కూడా అంటే ఆఫీస్లో వచ్చే ఒక ప్రొఫెషనల్ హెల్ప్ని కూడా ఒక పర్సనల్ హెల్ప్ కింద కన్సిడర్ చేయడము, ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే రిలేషన్షిప్స్ ఏర్పడుతున్నాయి. అండ్ ఈ రిలేషన్షిప్స్ వల్ల అంటే అల్టిమేట్లీ ఇవన్నీ ఏంటంటే ఒక క్యాజువల్ డేటింగ్కి లేకపోతే ఒక క్యాజువల్ రిలేషన్షిప్కి దారితీస్తుందన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై ఈ ఇమోషనల్ అటాచ్మెంట్ ఈజ్ ది రూట్ కాజ్. ఇది డెవలప్ అయ్యి ఇట్ లీడ్స్ టు దీస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్. సో అంటే మీరు అంటున్నది ఇలాంటి ఎమోషనల్ ఫీలింగ్ అనేది ఫ్యామిలీలో హస్బెండ్ అండ్ వైఫ్కి మధ్యలో అవ్వట్లేదు అంటున్నారా? మీరేమనుకుంటున్నారు? ఉందనుకుంటున్నారా? యాక్చువల్లీ చెప్పాలంటే అంత లేదండి. ఒక హస్బెండ్ ఇంకా వైఫ్ మధ్యన ఇమోషనల్ అటాచ్మెంట్ కానీ ఇమోషనల్ ఫీలింగ్స్ కానీ కరెంట్ టైమ్స్లో చాలా అంటే చాలా తక్కువ ఉంది. ఎందుకు తక్కువ ఉంది, ఎందుకు అలా అని అంటే దానికి రీజన్స్ కూడా ఉన్నాయి. ఈ మధ్యన బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తున్నారు. ఆఫీస్లో ఒక 10 hours స్పెండ్ చేసి, ట్రావెలింగ్కి ఒక 2-3 hours స్పెండ్ చేసి, ఇంత టైం బయట స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ నిద్రకి ఎంత కాదన్నా ఒక 7-8 hours ఎలకేట్ చేసిన తర్వాత ఎక్కడుందండి టైం అసలు యాక్చువల్గా? అసలు అంటే ఒకళ్ళు ఫీలింగ్స్ ఒకళ్ళు చెప్పుకునే అంత టైం ఉందనుకుంటున్నారా? ఈ టైం లేదు. కాబట్టి ఆల్ దట్ హ్యాపెన్స్ ఇస్ పొద్దంతా కష్టపడి ఇంటికి వెళ్ళిన తర్వాత తిని పడుకోవడం తప్ప ఇంకోటి జరగదు. ఇంకా ఎక్కడ ఆ డెవలప్ అంటే ఆ ఎమోషనల్ బాండ్ డెవలప్ అయ్యే స్కోప్ ఎక్కడ ఉంది అసలు? సో దీనికి నేను మీకు ఒక మంచి సలహా చెప్తానండి. 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. టైం దొరకట్లేదు అని అంటే అది సాకు మాత్రమే. టైం తీసుకోవాలి. మీరు టైం తీయగలుగుతారు. 24 hours ఉన్నాయండి మీ దగ్గర. ఇన్ ఏ డే 24 hours ఉన్నాయి. 24 hoursలో సరే మీరు ఎంత కాదన్నా మీ డివిజన్ ఎట్లుండాలంటే 8 hours మీరు వర్క్ చేయండి, ఒక 8 hours మీరు పడుకోండి. మీరు పడుకున్న 8 hours, వర్క్ చేసిన 8 hours తీసేసినాక కూడా మీకు ఇంకా 8 hours మిగిలింది. ఈ 8 hoursలో మీ ట్రావెల్ టైం అవి ఒక 4 hours తీసేసిన ఇంకొక 4 hours ఉంది కదా. ఈ 4 hoursలో 2 hours చాలండి. 2 hours మీరు మనసిప్పి మాట్లాడుకోండి. ఒకళ్ళు కష్టాలు ఒకళ్ళు చెప్పుకోండి, సరదాగా మాట్లాడుకోండి. ఖచ్చితంగా మీ బాండ్ అనేది క్రియేట్ అవుతుంది. అంతేకాకుండా సోషల్ మీడియా ఈ ఫోన్ పట్టుకొని ఆ ఉన్న కాస్త సమయం కూడా దాంట్లోనే మీరు వృధా చేస్తున్నారు అని అంటే మీ రిలేషన్షిప్ డెవలప్ అవ్వదు. అండ్ దెర్ ఈజ్ అనదర్ టిప్. మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవ్వాలి అని అంటే వీకెండ్స్ని వృధా చేయకండి. మేక్ యూజ్ ఆఫ్ ఇట్. వీకెండ్స్కి మీరు క్యాండిల్ లైట్ డిన్నర్స్కి వెళ్ళొచ్చు, అవుటింగ్స్కి వెళ్ళొచ్చు. అండ్ వెరీ క్వైట్ ఆఫెన్ లైక్ 2 monthsకి ఒకసారి కానీ 3 monthsకి ఒకసారి కానీ ఒక వెకేషన్ ప్లాన్ చేయండి. గెట్ అవే ఫ్రమ్ యువర్ డైలీ స్కెడ్యూల్. ఇలా గెట్ అవేస్ ప్లాన్ చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది. అండ్ ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది కూడా బాగా ఏర్పడుతుంది. 10-15 years బ్యాక్ ఎమోషన్స్ అండ్ బాండింగ్స్ అవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. మరి ఇంత సడన్ చేంజెస్ ఎందుకని? అయితే ప్రవీణ్ గారు, ఒక 15 years బ్యాక్ చూసుకుంటే కనుక మన ఎంప్లాయ్మెంట్ రేషియో ఇవన్నీ చూసుకుంటే కనుక మెన్ వర్క్ చేసేవాళ్ళు, విమెన్ మోస్ట్ ఆఫెన్, ఐమ్ టాకింగ్ అబౌట్ ఎవ్రీబడి కాదు బట్ మోస్ట్ ఆఫెన్ విమెన్ ఏంటంటే ఇంట్లో వెయిట్ చేసేవాళ్ళు. ఎప్పుడెప్పుడు వస్తారు, హస్బెండ్ ఎప్పుడు వస్తారు అని వెయిట్ చేసేవాళ్ళు. సో హస్బెండ్ వచ్చిన తర్వాత, వర్క్ నుంచి వచ్చిన తర్వాత ఆ ఇనిషియేటివ్ అనేది విమెన్ తీసుకుంటుండే అనమాట. లైక్ 4 మంచి మాటలు మాట్లాడడానికి, ఏం జరిగింది ఇవాళ, అంతా ఓకేనా, ఇలాంటి క్వశ్చనింగ్ కానివ్వండి, ఈ ప్యాంపరింగ్ కానివ్వండి, ఇదంతా ఏంటంటే విమెన్ సైడ్ నుంచి ఇనిషియేటివ్ వచ్చేది. బట్ కరెంట్ టైమ్స్లో ఈ ఇన్ఫ్లేషన్కి కావచ్చు, ఈ కాంపిటీషన్కి కావచ్చు, జనరలీ ఏంటంటే బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ వర్కింగ్. ఇద్దరు వర్క్ చేయడంలో తప్పేం లేదు. కానీ అసలు ఏ లెవెల్లో వర్క్ చేస్తున్నారంటే వీళ్ళిద్దరి మధ్యన కాంపిటీషన్. నువ్వు ఎక్కువ సంపాదిస్తావా, నేను ఎక్కువ సంపాదిస్తానా, నేను బాగా పనిచేస్తానా, నువ్వు బాగా పనిచేస్తావా, నువ్వే కంపెనీలో చేస్తున్నావు, నేనే కంపెనీలో చేస్తున్నా అని వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోనే ఇంత కాంపిటీషన్ వచ్చి అదేదో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పుడు దే హ్యావ్ టు మీట్. బట్ కరెంట్లీ వాళ్ళు ఎట్లా కంపీట్ అవుతున్నారంటే ఒక ప్యారలల్ రైల్వే ట్రాక్స్ లాగా కంపీట్ అవుతున్నారు. సో దే ఆర్ రన్నింగ్ ప్యారలల్లీ టువర్డ్స్ ది గోల్స్, ఇండివిజువల్ గోల్స్, నాట్ ఎ కలెక్టివ్ గోల్. సో ఆబ్వియస్లీ ఇంత రన్నింగ్ అరౌండ్ ఉంటే ఇంకా ఎక్కడ మనకి ఇనిషియేషన్ వస్తుంది, ఎక్కడ మనకి బాండ్ అనేది డెవలప్ అవుతుంది. సో దట్ ఈస్ ద ప్రైమరీ డిఫరెన్స్. ఏంటంటే ఒకప్పుడు వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ ఇనిషియేటివ్ తీసుకునేవాళ్ళు. లైక్ ఆ బుజ్జగించడానికి కావచ్చు, ప్యాంపరింగ్కి కావచ్చు, ఆ ఇమోషనల్ కనెక్ట్ కోసం వన్ ఆఫ్ ది పర్సన్స్ ఇనిషియేటివ్ తీసుకునేవాళ్ళు. కరెంట్లీ ఆ ఇనిషియేటివ్ తీసుకునే స్కోపే లేదు. బికాస్ బోత్ ఆర్ రన్నింగ్ అరౌండ్
like a parallel railway track. సో మరి ఇది ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారు? ఈ వెస్ట్రన్ కల్చర్ అనేది ఇండియన్ కల్చర్ని ఓవర్టేక్ చేస్తుందని మీరు ఏమైనా అనుకుంటున్నారా? సో డెఫినెట్గా వెస్ట్రన్ కల్చర్ అనేది మన ఇండియన్ కల్చర్ని డైల్యూట్ చేసేస్తుంది, డెస్ట్రాయ్ కూడా చేస్తుంది చెప్పాలనంటే. ఎందుకనంటే మన ఇండియన్ కల్చర్లో వాల్యూ సిస్టమ్ అనేది ఒక రేంజ్లో ఉంటాయి, లైక్ యూనో కొన్ని కట్టుబాట్లు అనేది ఉంటాయి, ఇవన్నీ బాగా ఫాలో అయ్యేవాళ్ళు ఇంతకుముందు. బట్ కరెంట్లీ మనం ఏంటంటే ఆ వెస్ట్రన్ కల్చర్ పిచ్చిలో పడి, ఆ మోజులో పడి మనం ఏంటంటే మన వాల్యూస్ని మర్చిపోతున్నాము, మన సిస్టమ్ని మర్చిపోతున్నాము, ఒకళ్ళనొకరిని ఎట్లా ప్రేమించుకోవాలి. అసలు మన ఫ్యామిలీ ఇంతకుముందు అంతా కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేటి, అన్యోన్యంగా ఉండే వాళ్ళందరూ, తాత అనేసి, మనవలు అనేసి, అమ్మ నాన్న ఇవన్నీ ఉండేటి. బట్ కరెంట్లీ అసలు న్యూక్లియర్ ఫ్యామిలీస్, రిలేషన్షిప్స్కి మీనింగే లేకుండా అయిపోతుంది. ఇవన్నీ దేనికి అవుతుంది అని అంటే ఖచ్చితంగా ఒక వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే అవుతుంది. ఇప్పుడు తెలియకపోవచ్చేమో కానీ ఖచ్చితంగా లాంగ్ రన్లో ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ అ వెరీ నెగటివ్ ఇంపాక్ట్, అండ్ అప్పుడు ఇట్ విల్ బి టూ లేట్ అండి. సో బెటర్ రియలైజ్ యాట్ ది ఎర్లియస్ట్. మనం మన కల్చర్కి కట్టుబడి ఉంటే చాలా మంచిది. యంగర్ జనరేషన్కి నేను ఇచ్చే ఒక సలహా ఏంటంటే, ఈ టెంపరీ రిలేషన్షిప్స్కి మీరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అనవసరంగా వీటి వైపు వెళ్ళకండి. దానివల్ల కొద్ది గొప్ప పాజిటివ్స్ ఉండొచ్చేమో కానీ నెగిటివ్సే చాలా ఉన్నాయి. సో ఆ నెగిటివ్స్ని దృష్టిలో పెట్టుకొని వీటన్నిటి జోలికి వెళ్ళకండి. ఒక ప్రాపర్ రిలేషన్షిప్ వైపు చూడండి. అండ్ ఇందాక నేను చెప్పినట్టు మంచి రిలేషన్షిప్ నిలబడాలి అని అంటే ఒకరికొకరు టైం ఇచ్చుకోండి, అర్థం చేసుకోండి. అండ్ ఇలా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఒక ఐడియల్ పేరెంట్స్ లాగా ఎగ్జాంపుల్ సెట్ చేస్తారు. బికాస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరేం చేసినా సరే మీ పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు. మీరు విచ్చలవిడిగా తిరుక్కుంటూ లైక్ సిచ్యువేషన్షిప్స్ అనేసి, ఈ వన్ నైట్ స్టాండ్స్ అనేసి ఇవన్నీ మీరు చేస్తున్నారు అని అంటే కనుక మీ పిల్లలు కూడా రేపు పొద్దున మిమ్మల్ని ఫాలో అవుతారు. అలా కాకుండా మీరు ఒక ప్రాపర్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేసుకుంటూ ఒక హెల్దీ రిలేషన్షిప్ని, హెల్దీ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేశారంటే కూడా మీ పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు. అండ్ మీరే అర్థం చేసుకోండి మీ పిల్లలు ఎలా ఉంటే మీకు మంచిగా ఉంటుంది అనేసి. యు మీన్ టు సే ఈ జనరేషన్లో ఫర్ ఎవర్ అనే కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుందా? కరెంట్ జనరేషన్లో అసలు ఎంత ఇంపేషెంట్ ఉన్నారు అని అంటే, ఎంత డైనమిక్గా ఉన్నారంటే అందరూ, ఈ ఫర్ ఎవర్ అనే కాన్సెప్ట్ అనేది లేనే లేదు అసలు చెప్పాలనంటే. సో ఏదన్నా సరే అన్నీ చేంజ్ అయిపోతూ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్, లైక్ ఇంతకు ముందు ఏంటంటే గ్యాడ్జెట్స్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, మనం ఒక మొబైల్ ఫోన్ కొన్నాము అని అంటే అట్లీస్ట్ ఒక 5-6 ఇయర్స్ యూజ్ చేసేవాళ్ళు మన పేరెంట్స్ జనరేషన్. కరెంట్లీ ఒక మొబైల్ ఫోన్ 1 ఇయర్ కూడా వాడట్లేదు, మార్చేస్తున్నారు. బికాస్ రెస్ట్లెస్, మనకి కొత్తదనం కావాలి. యంగర్ జనరేషన్ ఏంటంటే కొత్త ఎక్స్పెరిమెంట్ చేయాలి, కొత్తదనం కావాలి, ఇది కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ ఫర్ ఎవర్ అనే కాన్సెప్ట్ వీళ్ళకి అంత త్వరగా రాదు. అండ్ అది రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు, కెరియర్ వైజ్ అవ్వచ్చు, ఏదన్నా కావచ్చు. మనం చూస్తూ ఉన్నాం రెగ్యులర్గా ఎవ్వరూ ఒక దానికి స్టిక్ ఆన్ అవ్వట్లేదు. వాళ్ళు ఏంటంటే కొత్తదనం కావాలి అనే మోడ్లో ఉండి కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నారు. సో మీరు అడిగిన ప్రశ్నకి నేను ఇచ్చే సూటి సమాధానం ఏంటంటే, ఈ ఫర్ ఎవర్ అనే కాన్సెప్ట్ కరెంట్ జనరేషన్లో కనపడడం అనేది చాలా కష్టం. మీరు చెప్పిన దాన్ని బట్టి ఆప్షన్స్ ఎక్కువ అయిపోతే రిలేషన్షిప్స్ వీక్ అయిపోతాయా? సో మోస్ట్లీ అందరూ ఏమనుకుంటారంటే, ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండే స్కోపే లేదని అనుకుంటారు. కానీ అది తప్పండి. మీకు ఒకటి చెప్తా చూడండి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ అండి. నేను స్ట్రాంగ్గా ఒక పర్సన్కి కమిట్ అవ్వాలి, నేను కమిట్ అయి ఉన్నాను అని అంటే కనుక టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నాకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా నేను మిగతా ఆప్షన్స్ వైపు చూడను, నాకు నా పార్ట్నర్ వైపే నా ఫోకస్ మొత్తం ఉంటుంది. బట్ నేను స్ట్రాంగ్గా లేను అని అనుకోండి, ఆబ్వియస్లీ ఇన్ని ఆప్షన్స్ కనపడేసరికి నేను ఒక దగ్గర స్టెబుల్గా ఉండలేను. లైక్ ఐల్ కీప్ మూవింగ్ అరౌండ్ అండ్ జంపింగ్ అరౌండ్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో వీక్ అయిపోతుందా అంటే అందరు రిలేషన్షిప్ వీక్ అయిపోతాయని చెప్పను నేను. కొందరివి ఖచ్చితంగా అయ్యే ఆస్కారం ఉంది ఇక్కడ. బట్ అల్టిమేట్లీ అది ఒక ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎన్ని ఆప్షన్స్ ఉన్నా నేను మాత్రం కమిటెడ్గా ఉన్నాను అని అంటే, ఆర్ ఉండాలి అనే ఆలోచన నాకుంటే నేను మాత్రం డైవర్ట్ అవ్వను. నాకు ఆ ఆలోచన లేని పక్షంలో డైవర్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సోషల్ మీడియా వల్ల రిలేషన్షిప్ తగ్గిపోతుందా? వర్స్ట్ సిచ్యువేషన్కి వెళ్తుందా? అయితే సోషల్ మీడియా ఫస్ట్ అసలు పిక్చర్లోకి వచ్చినప్పుడు ఇట్ ఈస్ టు కనెక్ట్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ టు కనెక్ట్ రిలేటివ్స్ అనే ఒక కాన్సెప్ట్లో తీసుకొని వచ్చారు సోషల్ మీడియాని.
బట్ యాక్చువల్గా చెప్పాలంటే కరెంట్లీ సోషల్ మీడియా వల్ల రిలేషన్స్ బ్రేక్ అవుతున్నాయి. ఎలా అవుతున్నాయి అని అంటే ఈ వర్చువల్ రిలేషన్షిప్స్ అనేది పెరిగిపోయి యాక్చువల్ రిలేషన్షిప్స్ బ్రేక్ అయిపోతున్నాయి. ఒక చిన్న రీల్లో లేకపోతే జనరల్గా ఏంటంటే ఫ్రెండ్స్ ఫాలో అవుతూ ఉంటారు ఈచ్ అదర్ని. వాళ్ళు ఫొటోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు, వీళ్ళు లైక్ కొడతారు. వాళ్ళు రీల్స్ అప్లోడ్ చేస్తారు, వీళ్ళు లైక్ కొడతారు. అలా ఏంటంటే స్లోగా కాన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ కాన్వర్జేషన్ స్టార్ట్ అయ్యి అది పెద్దయి పెరిగి బేసిక్గా ఏమవుతుంది అని అంటే సమయం మొత్తం దానికే కేటాయించి వీళ్ళు రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతున్నారు తప్ప వాళ్ళ యాక్చువల్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో బీట్ వైఫ్ ఆర్ హస్బెండ్ అక్కడ బ్రేక్ అనేది అయిపోతుంది జనరల్గా. సో సోషల్ మీడియా వల్ల డెఫినెట్గా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిసడ్వాంటేజ్. అంటే చూస్తున్నాం, మనము రియల్ టైంలో చూస్తున్నాము. ఎంతోమంది సోషల్ మీడియాలో పరిచయమైన ఎవరో వ్యక్తి ఒక అన్నోన్ వ్యక్తి కోసం సొంత వైఫ్ని కానీ సొంత హస్బెండ్ని కానీ వదిలేసి వెళ్ళిపోయిన కేసెస్ ఎన్ని చూడలేదు మనము. సో ఆబ్వియస్లీ సోషల్ మీడియా ఇస్ హ్యావింగ్ ఎ నెగటివ్ ఇంపాక్ట్ అండి. రామ్, లవ్లో పేషెన్స్కి ఈగోకి తేడా ఏంటి? చాలా తేడా ఉంది. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు, ఈ పేషెన్స్కి ఇంకా ఈగో కన్ఫ్యూజ్ అయిపోతారు. బట్ ఒక సింపుల్ డిఫరెన్షియేషన్ చెప్తా చూడండి. ఈగోలో నేనే గెలవాలి, నేనే కరెక్ట్ అనే ఫినామినా ఉంటుంది. సెల్ఫ్ రెస్పెక్ట్లో నేను నా రెస్పెక్ట్ ఇంపార్టెంట్ అని అక్కడి నుంచి నిదానంగా వాక్ అవే ఫ్రమ్ ది రిలేషన్షిప్ అనేది జరుగుతుంది. సో సమ్మన్ హూ ఇస్ ఈగోయిస్టిక్ విల్ ట్రై టు విన్ ఇన్ అ రిలేషన్షిప్. సమ్మన్ హూ ఇస్ పేషెంట్ అండ్ లూజెస్ ఇట్ వన్ డే, దే విల్ సింప్లీ ట్రై టు వాక్ అవే ఫ్రమ్ ఇట్. సో దాట్ ఈస్ ది ప్రైమ్ డిఫరెన్స్ అండి. లేబుల్ లేకుండా లవ్ ఉంటుందా లేదా టైం పాసా? నన్ను అడిగితే అది ఖచ్చితంగా టైం పాసే. ఎందుకనంటే నిజంగా మీరు సీరియస్గా ఉన్నారు అని అంటే యూ విల్ థింక్ ఆఫ్ అసలు ఆ రిలేషన్షిప్కి ఒక మీనింగ్ ఏంటిది, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద పర్పస్ అనే ఒక థాట్ అనేది వస్తుంది మనకి. అసలు మీకు ఆ థాట్స్ కూడా రావట్లేదు, మన రిలేషన్కి ఒక పేరు ఇద్దామనే థాట్స్ కూడా రావట్లేదు అని అంటే మ్యాక్సిమం అది టైంపాస్కి జరుగుతున్న రిలేషన్షిప్ మాత్రమే. సో ఖచ్చితంగా దానిలో సీరియస్నెస్ అనేది ఉండదు. లివిన్ అంటే ఫ్రీడమ్ అంటాం, కానీ కమిట్మెంట్ లేకుండా స్టెబిలిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కమిట్మెంట్ లేని చోట స్టెబిలిటీ ఎక్స్పెక్ట్ చేయడం ఈజ్ అబ్సల్యూట్లీ ఫూలిష్ అండి. కమిట్మెంట్ ఉన్న దగ్గరనే స్టెబిలిటీ దొరకట్లేదు అని అంటే అసలు కమిట్మెంటే లేదు, ఆ రిలేషన్షిప్కి ఒక మీనింగే లేదు అని అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఆ పర్టికులర్ రిలేషన్షిప్లో స్టెబిలిటీ అనేది ఉండదు. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫూలిష్ అండి. అటాచ్మెంట్కి ఇంకా లవ్కి మధ్య డిఫరెన్స్ తెలుసుకోకపోవడం ఫెయిల్యూర్కి కారణం అంటారా? ఖచ్చితంగా అండి. అసలు ఈ బేసిక్ డిఫరెన్స్, ఒక అటాచ్మెంట్కి ఇంకా లవ్కి బేసిక్ డిఫరెన్స్ తెలియకపోవడమే చాలా రిలేషన్షిప్స్లో ఫెయిల్యూర్కి కారణం. అయితే అటాచ్మెంట్లో ఏమవుతుంది అని అంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ పద్దాకత నా పక్కనే ఉండాలి, నాతోటే ఉండాలి, నాతోటే మాట్లాడాలి అనే ఫీలింగ్స్ మీకు వస్తున్నాయి అని అంటే అది ఖచ్చితంగా అటాచ్మెంట్. బట్ తన వైపు కూడా ఆలోచించి తను హ్యాపీగా ఉందా లేదా, తనకేమిష్టము, తనకి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ తనకి ఇస్తున్నానా లేదా అనేది కూడా మీరు ఆలోచిస్తున్నారనుకోండి, అప్పుడు అది లవ్ కింద కన్సిడర్ అవుతుంది. సో మోస్ట్ పీపుల్ ఏంటంటే ఈ అటాచ్మెంట్నే లవ్ అనేసి అనుకొని వాళ్ళల్లో ఈ గొడవలు పెరిగిపోయి అల్టిమేట్లీ బ్రేకప్కి దారితీస్తూ ఉంటాయి అన్నమాట. ఒక రిలేషన్షిప్లో నిజం చెప్పడం బెటరా లేదా రిలేషన్షిప్ని సేవ్ చేయడం బెటరా? అయితే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మీరు ఏ నిజం చెప్తున్నారు ఆర్ ఏం అబద్ధం చెప్తున్నారు అనేసి. మీరు చెప్పేది చాలా చిన్నది, ఐ మీన్ ఆ నిజం చాలా చిన్నది, దాన్ని మీరు దాచిపెట్టడానికి ట్రై చేస్తున్నారు, అది దాచిపెట్టడం వల్ల మీ రిలేషన్షిప్కి మేలు జరుగుతుంది అని అంటే ఇట్ ఈస్ ఓకే. అలాంటి పక్షంలో మీరు అబద్ధం చెప్పచ్చు. కానీ ఒకవేళ మీరు దాచిపెట్టేది చాలా పెద్ద నిజం అనుకోండి, రేపు పొద్దున అది బయటపడ్డప్పుడు మీ రిలేషన్షిప్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, లేదా అవతల పర్సన్ హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని అంటే ఇట్ ఈస్ బెటర్ టు రివీల్ ద ఫ్యాక్ట్. ఆ పర్టికులర్ మూమెంట్కి వాళ్ళు బాధపడతారేమో, కానీ ఫ్యూచర్లో తెలుసుకున్నారు అంటే కనుక ఆ బాధ ఇంకా ఇంటెన్స్ లెవెల్లో ఉంటుంది. సో దానికంటే బెటర్ ఏంటంటే అది నిజం చెప్పేసుకోవడం బెటర్. సో ఇవాల్టి కన్వర్జేషన్ తర్వాత అవుట్ ఆఫ్ 100% 70% రిలేషన్షిప్స్ ఫెయిల్ అవుతున్నాయి అనే విషయం నాకు అర్థమైంది. అండ్ లవ్లో సెకండ్ ఛాన్స్ ఇవ్వడం అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, అంటే అది ఇవ్వడం కరెక్టా కాదా? ఒకవేళ సెకండ్ ఛాన్స్ ఇస్తే కనుక అది సెల్ఫ్ రెస్పెక్ట్ పోయింది అనుకోవాలా? ఒక్కసారి నమ్మకం అనేది పోయిన తర్వాత అది మళ్ళీ తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. లైక్ ఒక్కసారి డ్యామేజ్ అయింది, ఒక్కసారి ఒక పర్సన్ చీట్ చేశాడు అంటే వాడి మీద మళ్ళీ నమ్మకం రావాలి అని అంటే
అది అసలు రావడం చాలా కష్టం. కానీ ఐల్ టెల్ యూ వాట్, అది కష్టం కానీ ఇంపాసిబుల్ కాదు. మీరు మీ రిలేషన్షిప్కి వాల్యూ ఇవ్వాలి, మీకు మీ రిలేషన్షిప్ ఇంపార్టెంట్ అని అనుకుంటే ఒక ఛాన్స్ ఇవ్వడంలో తప్పే లేదు. ఇవ్వండి, ఒక ఛాన్స్ ఇవ్వండి, బట్ ఒక ఓపెన్ మైండ్తోనే ఛాన్స్ ఇవ్వండి. మీరు ఛాన్స్ ఇచ్చాక అవతల పర్సన్ ఎఫర్ట్స్ పెడుతున్నారా లేదా అనేది కూడా చూడాలి. అండ్ ఇట్ ఈస్ నెససరీ, అవతల పర్సన్ కూడా ఇలాంటి తప్పులు మళ్ళీ చేయకుండా చూసుకోవడం వాళ్ళ బాధ్యత. అండ్ ఒకవేళ అవతల పర్సన్ అలాంటి తప్పులేం చేయట్లేదు అన్నప్పుడు మీరు కూడా ఇంకా పాస్ట్ని డిగ్ చేయకండి, అది అక్కడికి వదిలేసేయండి. ఆ ఎపిసోడ్ అక్కడికి వదిలేస్తే మీరు మీ ఫ్యూచర్లో హ్యాపీగా ఉంటారు. అలా కాకుండా వాళ్ళు ఎఫర్ట్ పెడుతున్నారు కానీ జరిగే ప్రతి చిన్న గొడవలో మీరు పాస్ట్ గురించి తీసుకొచ్చారనుకోండి, రిలేషన్షిప్స్ నిలబడవు. సో సెకండ్ ఛాన్స్ ఇవ్వండి, తప్పే లేదు. మరో క్వశ్చన్ మీరు అడిగిన దానికి ఏంటంటే, మరి మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమన్నా దెబ్బతింటుందా ఛాన్స్ ఇచ్చినప్పుడు అని అంటే, మీరు ఒక సెకండ్ ఛాన్స్ ఇచ్చారు అని అంటే మీరు పెద్ద మనసు చేసుకొని ఇచ్చినట్టు లెక్క, మీరు మిమ్మల్ని తక్కువ చేసుకున్నట్టు కాదు. సో అలా అనుకోకండి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మీ మెచ్యూరిటీ, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ అండర్స్టాండింగ్ అబౌట్ ది రిలేషన్షిప్. సో సెకండ్ ఛాన్స్ ఇచ్చినంత మాత్రాన మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు కిందకి చేసుకున్నందుకు కాదు. రామ్, నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు. పెళ్ళై పిల్లలున్న వాళ్ళు ఇలాంటి రిలేషన్షిప్స్లో ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తారా? ఖచ్చితంగా వాళ్ళ పిల్లల గురించి వాళ్ళకి పెద్దగా ఆలోచన ఉండదండి. కన్న పిల్లలు వాళ్ళ సొంత పిల్లల గురించి కూడా వాళ్ళు ఆలోచించకుండా ఇంకొకరితో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ అది ఎంత నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఇలాంటి రిలేషన్షిప్స్ బయటపడ్డప్పుడు అనేది మోమాటానికి అసలు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇలాంటి రిలేషన్షిప్లోకి వెళ్తూ ఉంటారు చాలామంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు ఇంట్లో పిల్లల్ని పెట్టుకొని బయట వేరే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నారు అని అంటే, అసలు మీరు ఇంటికి వచ్చాక మళ్ళీ వాళ్ళతోనే చాట్ చేస్తున్నారు, వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తున్నారు, కానీ మీ పిల్లలకి మీరు ఇవ్వాల్సిన టైం మీరు ఇస్తున్నారా? వాళ్ళని చదివిస్తున్నారా? వాళ్ళ బాధ్యత మీరు తీసుకుంటున్నారా? ఇంట్లో పెళ్ళాం ఉంది కదా, వాళ్ళు చూసుకుంటారులే, ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు, మా తల్లిదండ్రులు కూడా ఉన్నారు, గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ చూసుకుంటారులే అని వాళ్ళ మీద వదిలేసి మీరు బయట విచ్చలవిడిగా తిరిగి ఇంటికి వచ్చాక కూడా వాళ్ళని పట్టించుకోవట్లేదు అని అంటే, ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక తండ్రి లేని పిల్లవాడు ఎలా పెరుగుతాడో మీ పిల్లలు కూడా ఇంచుమించు అలాగే పెరుగుతున్నట్టు లెక్క. సో మీరు బతుకుండంగా ఒక తండ్రి లేని పిల్లవాడిలాగా మీ పిల్లల్ని మీరు చూడాలనుకుంటున్నారా? లేదు కదా. సో ఖచ్చితంగా అర్థం చేసుకోండి, మీరు మీ పిల్లలకి ముందు వాట్ ఎవర్ రిలేషన్షిప్స్ ఉన్నాయో అవన్నీ వేరు. పిల్లలు పుట్టాక కూడా మీరు రిలేషన్షిప్స్ పెట్టుకుంటున్నారు అని అంటే అది చాలా తప్పు. వాళ్ళు మీ పిల్లలు, మీ బాధ్యత. వాళ్ళకి సమయం కేటాయించండి, వాళ్ళని బాగా చూసుకోండి. అప్పుడు దాని నుంచి వచ్చే ఆనందం ఏదైతే ఉంటుందో ఈ రిలేషన్షిప్స్ నుంచి వచ్చే ఆనందం కంటే కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇది అర్థం చేసుకొని ఇప్పటికన్నా సరే మేల్కోండి. ఇలాంటి రిలేషన్షిప్స్ని ఏవి కూడా ఎంకరేజ్ చేయకండి. డోంట్ ట్రై టు గెట్ ఇన్ టు ఇట్. పిల్లలు పుట్టాక వాళ్ళే మీ బాధ్యత కాబట్టి వాళ్ళ మీద ఫోకస్ చేయండి, వాళ్ళ కోసం బతకండి. మీరు మీ హ్యాపీనెస్ కోసం మీ పిల్లల జీవితాలను నాశనం చేయకండి. సో రామ్ గారితోటి మనం మాట్లాడిన తర్వాత తెలుసుకున్న విషయం ఏమిటంటే, రిలేషన్షిప్ అంటే పర్ఫెక్ట్ సిచ్యువేషన్ కాదు. ఇట్ ఈస్ అబౌట్ చూసింగ్ ద సేమ్ పర్సన్ ఈవెన్ ఇన్ అన్ ఇంపర్ఫెక్ట్ సిచ్యువేషన్. అదే వ్యక్తిని సిచ్యువేషన్ సరిగ్గా లేకపోయినా కానీ మీరు చూస్ చేసుకున్నారంటే అది రైట్ రిలేషన్షిప్ అనేసి అర్థం. లవ్ అంటే ఈజీ మూమెంట్స్లో ఉండడమే కాదు, హ్యాపీ మూమెంట్స్లో ఉండడమే కాదు, హార్డ్ మూమెంట్స్ అంటే కష్టమైన సందర్భాలు వచ్చినా కానీ మీలో ఆ ప్రేమ అనేది ఉండాలి. యంగ్ కపుల్ అయినా కానీ మ్యారీడ్ కపుల్ అయినా కానీ రిలేషన్షిప్ అనేది ఆప్షన్ లాగా తీసుకుంటే అది బిల్డ్ అవ్వదు, అది బ్రేక్ అవుతుంది. కానీ దాన్ని మీరు రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటే ప్రేమ అనేది పెరుగుతుంది. చివరిగా పరిస్థితులు మారిపోయినా కానీ మనుషులు మాత్రం మారకూడదు. అదే నిజమైన ప్రేమ. సో ఆస్క్ యువర్ సెల్ఫ్, నేను సిచ్యువేషన్ని ఫాలో అవుతానా లేదా రిలేషన్షిప్ని బిల్డ్ చేస్తానా? బికాస్ స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ ఆర్ంట్ ఫౌండ్, దే ఆర్ బిల్ట్. ఫాస్ట్గా లవ్లో పడటం చాలా ఈజీ, కానీ స్లోగా మెయింటైన్ చేయడం అది చాలా పెద్ద ఛాలెంజ్. అండ్ టుడేస్ ట్రూత్, పీపుల్ ఆర్ రెడీ ఫర్ లవ్ బట్ నాట్ రెడీ ఫర్ రెస్పాన్సిబిలిటీ. సో మీరు లవ్ కోసం రెడీయా లేక రెస్పాన్సిబిలిటీ కోసం కూడా రెడీయా? మీరే చెప్పండి.